హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. గైస్, మనకు ఇటీవల రిలీజ్ చేసినటువంటి ఏదైతే తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి మనకు ఎలిజిబిలిటీ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే అసలు ఏజ్ అనేది ఎంత ఉండాలి అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎంత ఉంటుంది అనేసి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకు డ్రైవర్ మనకు శ్రామిక్ సంబంధించినటువంటి 2 పోస్టులు ఉన్నాయి కాబట్టి, అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 45 అండ్ 46కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను, క్లియర్గా చూడండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ వచ్చేసి ఎలిజిబిలిటీ కండిషన్ ఫర్ డ్రైవర్స్ అండి. పోస్ట్ కోడ్ నెంబర్ 45కి సంబంధించి ఇది వచ్చేసి మెన్ అండ్ ఉమెన్ ఆల్ ఆర్ ఎలిజిబుల్ అండి ఫర్ ది డ్రైవర్ పోస్టర్స్ వచ్చేసి. ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక జెండర్ విషయానికి వచ్చినట్లయితే ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు పోస్ట్ కోడ్ నెంబర్ 45 అయినటువంటి డ్రైవర్స్కి వచ్చేసి మస్ట్ హ్యావ్ అటెండ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 22 ఇయర్స్, మస్ట్ నాట్ హ్యావ్ అటెండ్ ద ఏజ్ ఆఫ్ 35 ఇయర్స్ అండి. అంటే మనకు 22 నుంచి 35 ఇయర్స్ అనేది మనకు ఏజ్ లిమిట్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇది ఏజ్ లిమిట్కి సంబంధించి. అండ్ ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ది జీవో ఎంఎస్ నెంబర్ 30 ప్రకారం ఇది వచ్చేసి. అండ్ మనకు అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఉంటుందండి, చూసుకోవచ్చు ఇక్కడ. వేరియస్ కేటగిరీ ఫర్ పోస్టెస్ టు బి నోటిఫైడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద రిలాక్సేషన్ ఈస్ ద అడిషనల్ టు ద అప్పర్ ఏజ్ లిమిట్ యాజ్ మెన్షన్ అబోవ్ అనేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే రిలాక్సేషన్ ఈస్ ద అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ద అప్పర్ ఏజ్ లిమిట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ద అబోవ్ ఈస్ హౌఎవర్ ద రిలాక్సిబుల్ ఫర్ ద ఫాలోయింగ్ కేసెస్ అండి. మనకు ఫర్ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీస్ కానీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 35 ప్లస్ ఒక 5 అనేది ఇక్కడ యాడ్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు 35 వరకు అయితే మనకు ఎండ్ కావడం జరిగింది. మీకు ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటే ప్లస్ 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, ఆర్మీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అండ్ ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. అంటే 35 ప్లస్ 3 ఇయర్స్ అనేది ఇక్కడ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అండ్ సేవ్ యాజ్ ద ప్రొవైడెడ్ అబోవ్ ద ఏజ్ లిమిట్స్ ప్రిస్క్రైబ్డ్ కెన్ ఇన్ నో కేస్ విల్ బి రిలాక్స్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఒక చిన్న నోట్ కూడా ఇవ్వడం జరిగింది. నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాక్సెప్టెడ్ బై ద TSLPRB ఇస్ దట్ ఎంటర్డ్ ఇన్ ద సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అండ్ మెట్రికులేషన్ అండ్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్. నో అదర్ డాక్యుమెంట్ రిలేటింగ్ టు ఏజ్ లైక్ హోరోస్కోప్స్ కానీ, అఫిడవిట్స్ కానీ, బర్త్ ఎక్స్ట్రాక్ట్స్కి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఇలాంటి రికార్డ్స్ అనేది విల్ బీ రికార్డ్స్ అండ్ ద లైక్ విల్ బీ యాక్సెప్టెడ్ అనేసి కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు మనం వచ్చేసి ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే. ఇక ఎడ్యుకేషనల్ విషయానికి వచ్చినట్లయితే మనకు వచ్చేసి ఈ డ్రైవర్ సంబంధించినటువంటి ఏదైతే పోస్టెస్ ఉన్నాయో డ్రైవర్స్కి సంబంధించి మనకు SSC పాస్ అయి ఉంటే సరిపోతుందండి. మీకు ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న పర్లేదు, బట్ మినిమం SSC పాస్ అయి ఉంటే సరిపోతుంది అనేసి ఇవ్వడం జరిగింది. అది కూడా మనకు స్టేట్ గవర్నమెంట్ యాజ్ ఆన్ ద 1 జూలై 2025 నాటికి కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి కూడా ఇవ్వడం జరిగింది. రికగ్నైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ యాజ్ ఆన్ 1 జూలై 2025 నాటికి అనేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ విషయానికి వచ్చినట్లయితే మస్ట్ హ్యావ్ పొజెస్ ద వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ డ్రైవింగ్ ద హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్. HPMV డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. అది కాకుండా కానీ హెవీ గూడ్స్ వెహికల్ అయినటువంటి HGV సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఉంటుందో దానికి సంబంధించి ఆ లైసెన్స్ అనేది కలిగి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ కంపల్సరీగా అనేసి ఇవ్వడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ వెహికల్ కంటిన్యూస్లీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 18 months యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 17th September 2025 నాటికి ఖచ్చితంగా పీరియడ్ అనేది లైసెన్స్ అనేది రెన్యువల్ చేసి ఉండాలనేసి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ చూసుకోవచ్చు పీరియడ్ నాట్ లెస్ దెన్ 18 months తర్వాత ఎవరైతే HGV సంబంధించినటువంటి ఏదైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్కి సంబంధించి ఉంటుందో అండ్ లైసెన్స్ ఉంటుందో దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నోటిఫ్ కూడా ఇవ్వడం జరిగింది. పర్సన్ హూ ఆర్ ఫార్మ్ ద మెంబర్స్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ కానీ ఇండియన్ మే బీ పర్మిటెడ్ టు కౌంట్ ద పీరియడ్ ఆఫ్ విచ్ దే లీడ్ ద హెల్డ్ ఏ మిలిటరీ హెవీ డ్యూటీ వెహికల్ లైసెన్స్
టువర్డ్స్ ద పీరియడ్ ప్రిస్క్రైబ్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. మనకు వీళ్ళని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది కాబట్టి వాటికి సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే మెడికల్ అనేది ఉంటుందండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఈ డ్రైవర్స్కి కానీ శ్రామికులకు కానీ ఫస్ట్ అడ్మిట్ కార్డ్స్ ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు పిఎంటీ ఎగ్జామ్స్ అనేది ఉండడం జరుగుతుంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి సంబంధించి. ఆ తర్వాత మిమ్మల్ని డ్రైవింగ్ టెస్ట్కి అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది. డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించి ఉంటుందండి. ఈ డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించే కంటే ముందు మనకు మెడికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంటాయంటే, మీరు ఖచ్చితంగా జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. పర్సన్ విత్ డిజబుల్డ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే ఇక్కడ ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అనేసి ఇవ్వడం జరిగింది. అండ్ మీకు ఫిజికల్గా ఎగ్జామినేషన్ అంటే ఉంటుంది. మీ హైట్ చెక్ చేస్తారు, మీ చెస్ట్ అనేది చెక్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ 160 సెంటీమీటర్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా హైట్ వచ్చేసి. అండ్ విజన్ టెస్ట్ వచ్చేసి ఖచ్చితంగా మీ ఐ కాంటాక్ట్ విజన్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మనకు కలర్ బ్లైండ్నెస్ సంబంధించినటువంటి టెస్టులు కూడా నిర్వహించడం అయితే జరుగుతుందండి. అండ్ డిస్టెన్స్ విజన్ వచ్చేసి నేకుడ్ ఐ వచ్చేసి 6/6 ఉంటుంది. అండ్ నియర్ విజన్ వచ్చేసి J1గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. కలర్ విజన్ వచ్చేసి నార్మల్. అండ్ కలర్ బ్లైండ్నెస్ షెల్ బి డీమ్డ్ టు బి ఏ డిస్క్వాలిఫికేషన్ ఫర్ దిస్ పోస్ట్ అని. ఒకవేళ మీకు కలర్ బ్లైండ్నెస్ ఉంటే మాత్రం మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఫాండస్ సంబంధించి నార్మల్గా ఉంటుంది. అండ్ ఫీల్డ్ ఆఫ్ విజన్ వచ్చేసి నార్మల్గా ఉండాలనేసి ఇవ్వడం జరిగింది. Candidates are provisionally selected for this refer to the district headquarters hospital for the examination their medical fitness అండి. మనకు ఒకవేళ క్యాండిడేట్స్ ఇందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్లో మనకు మెడికల్ అనేది ఫిట్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకు మోస్ట్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేసి మనకు సరోజినీ దేవి ఐ హాస్పిటల్ హైదరాబాద్లో ఉంటుంది. అక్కడనే మనకు మెడికల్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఫర్ రికమెండేషన్ మే బీ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ క్యాండిడేట్స్ కెన్ బి రిఫర్ ద ఎగ్జామైన్డ్ ఓన్లీ వన్స్ అండ్ సచ్ రికమెండేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఎగ్జామినేషన్కి అంటే క్వాలిఫై అయ్యాక మీరు ఒకసారి చెక్ చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. ఇన్ ఆర్డర్ టు అవర్ట్ ద గెటింగ్ డిసప్పాయింటెడ్ అట్ ద లేటర్ స్టేజ్ అండ్ ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు హ్యావ్ దెమ్సెల్వ్స్ మెడికల్లీ ఎగ్జామిన్డ్ బిఫోర్ ద అప్లయింగ్ ద ఎగ్జామినేషన్ టు ఎన్ష్యూర్ మీట్ ద ప్రిస్క్రైబ్డ్ మెడికల్ స్టాండర్డ్స్ అండి. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇప్పుడే మెడికల్కి సంబంధించి ఒకసారి క్లియర్ చేసుకోండి అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి శ్రామిక్ అండి. శ్రామిక్ సంబంధించినటువంటి పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో శ్రామిక్ వచ్చేసి మనకు 743 పోస్టులు అనేది ఉండడం జరిగింది. డ్రైవర్స్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే టోటల్గా 1000 పోస్టులు అనేది ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ శ్రామిక్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఇందులో కూడా మెల్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అనేది అప్లికేబుల్ అయితే అవుతారు అండ్ అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మనకు వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ వరకే ఏజ్ లిమిట్ అనేది ఉండడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవచ్చు అది క్లియర్ కట్గా. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 30+5 వరకు అయితే మనకు 5 ఇయర్స్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ వాళ్ళకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 30+3 వరకు మనకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఐటీఐ ట్రేడ్ చేసి ఉండాలండి. ఖచ్చితంగా ఐటీఐలో మనకు ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనకి ఇందులో డీజిల్ మెకానిక్ వాళ్ళకి డీజిల్ మెకానిక్ సంబంధించినటువంటి ఐటీఐ ట్రేడ్ చేసి ఉండాలి. అండ్ షీట్ మెటల్ కానీ ఎంబీబీబీ కానీ ఫిట్టర్ ఆటోమేషన్ ఆటో ఎలక్ట్రీషియన్ పెయింటర్ వెల్డర్ కట్టింగ్ సీవింగ్ అప్ హోల్డర్ అండ్ మిల్ రైట్ మెకానిక్ అండ్ సెంటర్ ఆఫ్ ద ఎక్సలెన్స్ ఈక్వలెంట్ అండ్ రెస్పెక్టివ్ ట్రేడ్స్ ఆన్ 1 జూలై 2025 నాటికి కంప్లీట్ అయి ఉండాలనేసి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ విషయానికి వచ్చినట్లయితే మనకు జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. పర్సన్ విత్ డిజబిలిటీ ఆర్ వచ్చేసి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్. అండ్ మనకు చూసుకున్నట్లయితే జనరల్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. యాజ్ యూజువల్గా మనకు విజన్ టెస్ట్ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్గా మనకు డ్రైవర్స్కి ఎలాగ ఎగ్జామినేషన్ ఉంటుందో మెడికల్కి సంబంధించి వీళ్ళకి కూడా అలాగే ఉండడం జరుగుతుందండి. ఇక్కడ ఫాండస్ నార్మల్ ఉండాలి, ఫీల్డ్ ఆఫ్ విజన్ వచ్చేసి నార్మల్ ఉండాలి, నియర్ బై విజన్ J1 విత్ గ్లాసెస్ సంబంధించినటువంటి ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇప్పుడే రెక్టిఫై అయితే చేసుకోండి. అండ్ మీకు ఒకవేళ ప్రొవిజనల్గా సెలెక్ట్ అయితే వీళ్ళని మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ హైకి సంబంధించినటువంటి రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేసి సరోజినీ దేవి ఐ హాస్పిటల్లో మీరు రెక్టిఫై అయితే చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్
టు ఎన్షూర్ దేర్ ఎలిజిబిలిటీ ఫర్ దిస్ పోస్టెస్ అనేసి కూడా ఇవ్వడం జరిగిందండి. అప్లయింగ్ క్యాండిడేట్ షుడ్ ఎన్షూర్ దెమ్సెల్ఫ్ దట్ దే ఫుల్ఫిల్ ఆల్ ద ఎలిజిబిలిటీ కండిషన్స్. దేర్ అడ్మిషన్ ద ఆల్ స్టేజెస్ ఆఫ్ టెస్టెస్ will be purely provisional and shall be subject to the satisfying prescribed eligibility conditions అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి చూసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇష్యూ ద అడ్మిట్ కార్డ్, ఫస్ట్ అడ్మిట్ కార్డ్స్ అనేది ఇంటిమేషన్ లెటర్ అనేది ఇష్యూ చేశారు. ఆ తర్వాత మనకు పిఎంటీ ఎగ్జామ్స్కి అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనకు డ్రైవింగ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ టీఎస్ఎల్పిఆర్బి విల్ బి టేకప్ ద వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ విత్ ద రిఫరెన్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ డ్రైవర్స్ అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 45 వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనకి అడ్మిట్ కార్డ్ ఇంటిమేషన్ లెటర్ ఇస్తారు. ఆ తర్వాత మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు డ్రైవింగ్ టెస్ట్ అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ డ్రైవింగ్ టెస్ట్ అలాంగ్ విత్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ద డీటెయిల్స్ ఆఫ్ వెన్యూ, డేట్ అండ్ టైం కూడా మీకు క్లియర్గా మనకు మెయిల్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తారు, లేదంటే మెసేజ్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తారు. అండ్ మీరు పిఎంటీ పరీక్షలకు వెళ్ళినప్పుడు కానీ మీకు ఒరిజినల్ డాక్యుమెంట్సే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది, ఇంక్లూడింగ్ డ్రైవింగ్ లైసెన్స్ అండి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళాలి. 2 sets ఆఫ్ ఫోటో స్టాక్ కాపీస్ తీసుకెళ్ళాలి. అలాంగ్ విత్ అడ్మిట్ కార్డ్ అండ్ ఇంటిమేటర్ లెటర్ కూడా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు. అండ్ ఇక్కడ మెజర్మెంట్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ వచ్చేసి మనకు పిఎంటీ వచ్చేసి మనకు చూసుకోవచ్చు, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మస్ట్ నాట్ బి లెస్ దెన్ 160 సెంటీమీటర్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అంటే 160 సెంటీమీటర్స్ బిలో ఉండొద్దు, లెస్ దెన్ అనేది ఉండొద్దు. అండ్ ఎబో ఉన్నా పర్లేదండి, 160 సెంటీమీటర్స్. ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ద ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళు వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది అప్లికేబుల్ అయితే అవుతారు. అండ్ సేమ్ డేలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా తేదీలు అనేది ప్రకటించడం జరుగుతుంది. డ్రైవింగ్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే డ్రైవింగ్ టెస్ట్ వచ్చేసి ఎలిజిబుల్ బేసింగ్ ఆన్ ద వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి రిక్వైర్డ్ టు అపియర్ ఫర్ ద క్వాలిఫైయింగ్ ఇన్ డ్రైవింగ్ టెస్ట్. ద చైర్మన్ తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విల్ బి constitute the committee of conducting this test and the officers from the Police Transport Organization of Road Transport Corporation of Road in Transport Authority వాళ్ళు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డ్రైవింగ్ టెస్ట్ వచ్చేసి క్యారింగ్ 60 మార్క్స్ అండి, మనకు 60 మార్క్స్ ఉంటుంది. అండ్ 7 పారామీటర్స్లో ఉండడం జరుగుతుంది డ్రైవింగ్ టెస్ట్కి. మనకు అవుట్ ఆఫ్ విచ్ అట్లీస్ట్ 30 మార్క్స్ అనేది మనకు అప్టెండ్ అయితే కావాలి, అంటే పాస్ అయ్యి అంటే 30 మార్క్స్ అనేది రావాలండి. అండ్ మనకు 3 or more పారామీటర్స్ అనేది ఉండడం జరుగుతుంది. షీ వుడ్ బి డిమాండ్ టు బి ఫెయిల్ ద టెస్ట్ ఈవెన్ త్రూ షీ సెక్యూర్ ద మినిమం 30 మార్క్స్ అనేది ఖచ్చితంగా రావాలనేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ 7 పారామీటర్స్ సంబంధించి చూసుకోవచ్చు. మనకు పారామీటర్స్ అండ్ మ్యాక్సిమం మార్క్స్ అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ సంబంధించి చూసుకున్నట్లయితే స్టార్టింగ్ వెహికల్ ఫ్రమ్ ద రెస్ట్ అండ్ ద లెవెల్ అప్ అండ్ ద గ్రేడింగ్ ఆఫ్ డౌన్ గ్రేడియంట్ అండి. మనకు స్టార్టింగ్ పొజిషన్ అనేది ఇంజిన్ స్టార్ట్ చేయవచ్చా లేదా అనేసి దానికి సంబంధించి 6 మార్క్స్ ఉంటాయి, అందులో 3 మార్క్స్ వస్తే క్వాలిఫై అండి. అండ్ గేర్ చేంజెస్ వచ్చేసి 8 మార్క్స్ ఉంటాయి, అందులో 4 రావాలి. అండ్ గేర్ చేంజింగ్ డౌన్ వచ్చేసి 8 మార్క్స్ ఉంటుంది, 4 మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అండ్ రోడ్ సెన్స్ కానీ జనరల్ డ్రైవింగ్, కంట్రోల్ ఆఫ్ ద వెహికల్ అండ్ ద ట్రాఫిక్ కండిషన్, స్టీరింగ్, కంట్రోల్, యాంటిసిపికేషన్, జడ్జిమెంట్ వచ్చేసి మనకు 16 మార్క్స్ ఉంటాయి, ఇందులో 8 మార్క్స్ వస్తే క్వాలిఫై అండి. యూజ్ ఆఫ్ బ్రేక్స్ వచ్చేసి మనకు 6 మార్క్స్ ఉంటాయి, ఇందులో 3 మార్క్స్ రావాలి. స్టాపింగ్, పార్కింగ్, రివర్సింగ్ వెహికల్ వచ్చేసి 8 మార్క్స్ ఉంటాయి, ఇందులో 4 మార్క్స్ రావాలి, 4 మార్క్స్ వస్తే క్వాలిఫై. అండ్ ఫాలోయింగ్ రోడ్ పోలీస్ సిగ్నల్స్ అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ వచ్చేసి 8 మార్క్స్ ఉంటాయి, ఇందులో 4 మార్క్స్ వస్తే పాస్ అండి. మొత్తం 60 మార్క్స్ ఉంటాయి, ఇందులో 30 మార్క్స్ అనేది రావాల్సి అయితే ఉంటుంది. ఇది డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి అది. అండ్ వెయిటేజ్ విషయానికి వచ్చినట్టయితే వెయిటేజ్ వచ్చేసి మనకు పర్సంటేజ్ ఆఫ్ అగ్రిగేట్స్ ఇన్ ద స్కోర్ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్కి ఒక 15 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. పర్సంటేజ్ ఆఫ్ స్కోర్ మార్క్స్ ఇంటూ 0.5గా యాడ్ చేయడం అయితే వెయిటేజ్ ఉంటుంది. క్యాండిడేట్స్ హూ పొజెస్ ద వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ హెవీ మోటార్ వెహికల్, హెచ్పిఎంవి కానీ హెచ్జీవీ వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఎవరికైతే ఉంటారో వాళ్ళకి 25% మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది, అంటే 25 మార్క్స్ యాడ్ చేస్తారు మ్యాక్సిమం. అండ్ హెచ్పిఎంవి హెవీ గూడ్స్ వెహికల్ కానీ 30 months వన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నాటికి 30 months ఇక్కడ చూసుకోవచ్చు. ద పీరియడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కంటిన్యూస్లీ పీరియడ్ ఆఫ్ ఫుల్ 24 months అండ్ ద బిలో 30 months యాజ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నాటికి ఉంటే మాత్రం వాళ్ళకి 5 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. హెచ్పిఎంవి వాళ్ళకి ఇక్కడ 36 వరకు వచ్చిన వాళ్ళకి 10 మార్క్స్ అనేది యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అలా మనకు 42 సంబంధించినటువంటి మంత్స్కి
ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నాటికి 15 మార్క్స్ అనేది ఇలా మార్క్స్ అనేది యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో 40 మార్క్స్ అనేది వెయిటేజ్గా కలవడం అయితే జరుగుతుందండి. దానికి సంబంధించి చూసుకోవచ్చు. అండ్ ఇంకా సిజిపిఏకి సంబంధించి కూడా చూసుకోవచ్చండి. అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి దాని మినిమం మార్క్స్ అబ్టైన్డ్ స్కేర్డ్ ఇన్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ డ్యూ టు క్వాలిఫైయింగ్ ఇన్ ద అగ్రిగేటివ్ స్కోర్స్ ఆఫ్ డ్రైవింగ్ టెస్ట్ అండ్ వెయిటేజ్ మార్క్స్ దట్ ఈస్ 50% ఆఫ్ ఓసీస్కి ఉంటుంది, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 45% ఉంటుంది, ఫర్ బీసీస్కి 40% ఉంటుంది, ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 40%గా కన్వర్ట్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి ఈ మార్క్స్ అనేది మీరు స్కోర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి క్యాండిడేట్స్ గాట్ ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ షెల్ బి మేడ్ ద స్ట్రిక్ట్లీ ఇన్ ద రిలేటివ్ మెరిట్ అండి. మెరిట్లో గట్టిగా మెరిట్ వచ్చిన వారికి మనకు జాబ్ రావడం అయితే జరుగుతుంది. అండ్ స్కోర్ ఆఫ్ డ్రైవింగ్ టెస్ట్ వచ్చేసి 60 మార్క్స్ ఉంటుంది, వెయిటేజ్ వచ్చేసి 40 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ 60+40 ఇక్కడ 100కి అయితే మనకు ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు దానికి సంబంధించి. వైల్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద వేకెన్సీస్ ఫర్ ద ఫస్ట్ 5% ఆఫ్ ద పోస్ట్ విల్ బి ఫిల్డ్ ద ఫాలోయింగ్ కంబైన్డ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో మనకు ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ రిమైనింగ్ వచ్చేసి 95% అంటే ఫస్ట్ లోకల్ క్యాండిడేట్స్కి ఇస్తారు, ఆ తర్వాత 95% ఫర్ ద పోస్టెస్ విల్ బి ఫిల్డ్ బై ద లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ అనేసి ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మెరిట్ ఎమంగ్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ స్కేర్ ద సేమ్ మార్క్స్, ఒకవేళ మీకు ఈక్వల్ మార్క్స్ వస్తే మాత్రం మీకు సంబంధించినటువంటి డేటా బాక్స్ కానీ మీకు సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించినటువంటి పీరియడ్ అనేది చూస్తారు. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ ద శ్రామిక్ వాళ్ళకి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి వాళ్ళకి అగ్రేడ్ మార్క్స్ ఇన్ ఐటీఐ ట్రేడ్ వాళ్ళకి సిఓఈ స్కేల్డ్ ఆఫ్ 90కి సంబంధించి 90 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ న్యాక్ సంబంధించినటువంటి అప్రెంటిస్ చేసిన రిజిస్టర్ అయ్యే క్యాండిడేట్స్కి లేదా అంటే సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్స్కి 10 మార్క్స్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. టోటల్గా 100 మార్క్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. మినిమం వాళ్ళు క్వాలిఫైయింగ్ వచ్చేసి 50%కి అయితే క్వాలిఫై అయితే కావాలి ఫర్ ఓసీస్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్, 45% ఫర్ బీసీస్ అండ్ 40% ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 100 మార్క్స్కి మనకు ఈ విధంగా పర్సంటేజ్ అనేసి ఇవ్వడం జరిగింది. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళకి కూడా ఖచ్చితంగా మెరిట్లో వచ్చిన క్యాండిడేట్స్కి మనకు వెయిటేజ్ మార్క్స్ కలుస్తాయి. ఇక్కడ 100 మార్క్స్ వచ్చేసి ఫర్ వాళ్ళని కూడా 5% వాళ్ళకి పోస్టెస్ అనేది ఫిల్ చేస్తారు. అండ్ ఇక్కడ 95% వచ్చేసి మనకు లోకల్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది కల్పించడం జరుగుతుంది. ఇక సేమ్ వచ్చిన క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ ఇన్ ద క్యాండిడేట్స్ ఇన్ ద బార్న్ ఎర్లియర్, మనకు డేట్ ఆఫ్ బర్త్స్ అనేది చూడడం జరుగుతుంది. ఇది మనకు సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ డ్రైవర్స్ కానీ శ్రామిక్ సంబంధించి కానీ అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అండ్ ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి అంశాలండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి.